చేతి దాన్ని చేతి ఇంకా జరగండి ఆ పక్కకు ఏమంటారు కట్ చేస్తలేడు సార్ ఒక్క నిమిషం నిలబడి మన స్థానిక పార్లమెంట్ సభ్యులు దీన్ని ఆఫీసు అంటే ఛాంబరు, మీటింగ్ హాల్స్, రికార్డ్ రూము, కంప్యూటర్ రూము, సిటిజన్ సర్వీస్ సెంటరు, గార్డెను, పార్కింగ్, అదేవిధంగా సెక్యూరిటీకి అండ్ గేట్ ఇవన్నీ కూడా సరే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఊరంతా శుభ్రం చేస్తాం, మన ఆఫీస్ పరిసరాలు బాగుంటుంది. ఆఫీస్ పరిసరాలు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో టీం వర్క్ జరుగుతుంది, అందరూ కూడా చక్కగా పనిచేసేటువంటి వాతావరణం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఒక సదుద్దేశంతో ఒక 2 months క్రితం కనుక చూస్తే అంత ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్, చెత్త చెదారం ఇదంతా చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని షార్ట్ టైంలో డిప్యూటీ కమిషనర్ గారు లీడర్షిప్లో చక్కగా కాబట్టి సిటిజన్ సెంటర్ అంటే మామూలుగా ఒకటి ఏర్పాటు చేశారు, దాంట్లో ఒక టాయిలెట్ అంతా గందరగోళంగా ఉంటాయి. అలాంటిది టైం బాండ్ ప్రోగ్రామ్స్ అంటే సిటిజన్ సర్వీస్ సెంటర్లో మనకి ఇచ్చిన నిర్ణీత సమయం, ఈ బిల్డింగ్ అప్లికేషన్స్కి ఇంత పీరియడ్లో డిస్పోజ్ చేయాలి, తర్వాత బర్త్ సర్టిఫికేట్ దృష్టి పెట్టి చేస్తున్నాం. ఇంకా చేయాలన్నటువంటి ఆశ ఉంది. ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుని డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడో చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్కి ఆఫీసర్స్ ఇబ్బంది అవుతుంది. రెండోది భారతనగర్ నుంచి పోయినటువంటి ఒక బ్రిడ్జ్ 98 కోట్లతో ఎస్టిమేషన్ చేయించామన్నా. ఆల్రెడీ శాంక్షన్ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ 2,75,00,000 రూపాయలు కిందకి రైల్వేలు ఇచ్చారు. అది కూడా ఒకసారి జిల్లా కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తే అది కూడా తొందరగా మంచి సమస్య చెప్తూ వచ్చారు. దీన్ని మాకు 18.5 MGD వాటర్ వస్తుంది. మాకు యాక్చువల్గా 30 MGD వాటర్ కావాలి. అయితేనే ఉన్న కుక్కడపల్లి ప్రజలకు తీరే ప్రభావం తీరుతుంది. దాంట్లో ఒకసారి వాటర్ వర్క్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది ఫస్ట్ వీక్లో మీరు టైం ఇస్తే ఆఫీస్లో పార్క్ కానీ ఈ సేవ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం చాలా మంచి ఆనందమైన విషయము. దీంతో ఇంకా ఇక్కడ 7 acres ఇక్కడ ఉండడం, దాన్ని కంప్లీట్గా కూడా డెవలప్ చేయడము ఎంత జోనల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ బాగా శ్రమపడి కష్టపడి డెవలప్ చేసేది. అదే మాదిరిగా కుక్కట్పల్లి అనిపిస్తుంది కానీ అది వచ్చి రెస్ట్ చేసి కూడా లేకుండా చక్కటి పార్క్ కూడా మరి కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు చొరవ తీసుకొని చాలా చక్కగా తీసుకొని ప్రపంచంలోనే ఈ గ్రేటర్ హైదరాబాద్ను చెప్పుకోదగ్గ విధంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి అందరూ కరెంట్ తీసుకొచ్చి మరి ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు కానీ అదేవిధంగా రైతులకు కానీ గ్రామీణ ప్రాంతంలో కూడా మరి కరెంట్ ఉంటున్నారు. మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది మరి ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో 95 లక్షలు ఏదైతే పాటు మరి భవనం కూడా అందరూ కూడా వాకింగ్ చేసుకోనికే మంచి అవకాశం ఉన్నది. చాలా చక్కగా మరి ముఖ్యమంత్రి గారు ఉన్నది. దాంతోపాటు ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఈ రంగారెడ్డి ఉన్నటువంటి ప్రాంతాల్లో కుక్కడపల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, రాయనగర్ ప్రాంతంలో కూడా లక్షలాది మంది ప్రజలంతా కూడా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నివసించి మరి ప్రజలంతా ఉంటున్నాం. కాబట్టి అలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పి మంచినీళ్ళ విషయంలో కానీ, అదేవిధంగా కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి అన్నీ అధికారులకు ఆదేశాలు చేయించే బాధ్యత తీసుకుంటాం. దాంతోపాటు 58 కోట్లతో కూడా మరి మొన్ననే టెండర్ కూడా పిలవడం జరిగింది. మరి మంచినీళ్ళకి ఇబ్బంది కాకుండా ప్రజలందరూ కూడా మరి మంచినీళ్ళ